నమస్తే చందన, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. డెడ్ లైన్స్ మార్పు జమిలి భయంతోనేనా? ఒకవైపు కేంద్ర కేబినెట్ ఆమోదించిన జమిలి ఎన్నికల బిల్లు పార్లమెంట్ ఎదుటకు వచ్చింది. దానికి అనుబంధంగా దేశంలో జమిలి ఎన్నికల చట్టం అమల్లోకి వచ్చినట్లయితే 2027లోనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, ఆ మేరకు పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచి ఎన్నికలకు సిద్ధమవుతూ ఉండాలని జగన్మోహన్ రెడ్డి కొన్ని నెలలుగా పార్టీ కేడర్కు పిలుపునిస్తూనే ఉన్నారు. జగన్ ముందస్తు ఎన్నికల సూచనల గురించి ప్రస్తావించినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం వాటిని కొట్టిపారేస్తూ వస్తున్నారు. జగన్కు జమిలి గురించి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, జమిలి చట్టం కార్యరూపం దాల్చిన రాజ్యాంగ సవరణ జరిగినా సరే 2029కి ముందుగా రాష్ట్రంలో ఎన్నికలు జరిగే అవకాశం లేదని ఆయన చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న కొన్ని తాజా నిర్ణయాలు, తాజా ప్రకటనలు భిన్నమైన అభిప్రాయాలను కలిగిస్తున్నాయి. జమిలి పుణ్యమాన్ని గడువు కంటే ముందే రాష్ట్రంలో ఎన్నికలు రావచ్చునని చంద్రబాబు కూడా నమ్ముతున్నట్లుగా ప్రజలు అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించేందుకు సుడిగాలి పర్యటన నిర్వహించారు. పనులను సమీక్షించడంతో పాటు అక్కడ ఫోటో గ్యాలరీలను కూడా చూశారు. మొత్తానికి అధికారులతో మాటల్లో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి కొత్త డెడ్ లైన్లను విధించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు ప్రస్తావన వచ్చిన ప్రతిసారి 2027లోగా పూర్తి చేస్తాం అని ఆర్భాటంగా ప్రకటిస్తూ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ప్రాజెక్టు పనులను పరిశీలించిన తర్వాత 2025 డిసెంబర్ నాటికి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి కావాలని, 2026 అక్టోబర్ నాటికి మొత్తం డ్యామ్ నిర్మాణ పనులు పూర్తి కావాలని ఆయన అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు ఏపీకి జీవనాడి అని, రాష్ట్రం మొత్తానికి ఉపయోగపడుతుందని, పారిశ్రామిక వ్యవసాయక అవసరాలకు నీళ్లు అందుబాటులోకి వస్తాయని, ఇలా దాని ద్వారా ఉండే అడ్వాంటేజీలన్నీ చెప్పుకొచ్చారు చంద్రబాబు. ఇవన్నీ అందరికీ తెలిసినవే. అయితే అక్కడ తాజాగా డెడ్ లైన్లు ఎందుకు మార్చినట్టు, ఏడాది ముందుగానే పనులు పూర్తి కావాలని ఎందుకు ఆశపడుతున్నట్టు? అంటే జమిలి ఎన్నికల కోసమే అని అంతా అనుకుంటున్నారు. జగన్ చెబుతున్నట్టుగా జమిలి ఎన్నికలు 2027లో జరిగే అవకాశం ఉందని పలువురు అంచనా. చంద్రబాబును ప్రజలు మళ్లీ గెలిపించడం వెనుక ప్రజల ఆశలు చాలా ఉన్నాయి. రాజధాని నిర్మాణం, పోలవరం డ్యాం నిర్మాణం పూర్తి చేయడం కోసమే ప్రజలు గెలిపించారు. 2027లోగా రాజధాని అమరావతి ఒక కొలిక్కి రావడం అనేది అసాధ్యం. అలాంటి జగన్ హయాంలోనే చాలా వరకు పనులు జరిగిన పోలవరంను 2026లోగా పూర్తి చేయాలని ఇప్పుడు ఆదేశిస్తున్నారు. అది కూడా పూర్తి కాకపోతే జమిలి ఎన్నికలు ముందుగా వచ్చినప్పుడు ప్రజలు తనను అసహించుకుంటారనే భయం ఆయనలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. పార్టీని శాసిస్తోన్న సోషల్ మీడియా ఏదైనా మనకు ఉపయోగపడుతున్నంత వరకు బాగానే ఉంటుంది, బరువుగా మారితేనే ఇబ్బందిగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు అలాంటి పరిస్థితే నెలకొంది. కూటమి అధికారంలోకి రావడానికి ఆయా పార్టీలకు వెన్ను తన్నుగా నిలిచిన సోషల్ మీడియా హ్యాండిల్స్ చాలా వరకు కారణం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి నిస్వార్థంగా అండగా నిలబడే బలమైన సోషల్ మీడియా హ్యాండిల్స్ చాలా ఉన్నాయి. వీరు వైకాపా అధికారంలో ఉన్న 5 ఏళ్ల పాటు బలంగా పోరాడారు. అయితే భాష, పోస్టుల వరకు వీలైనంత వరకు హద్దులో ఉన్నారు. కాస్తో కూస్తో బుర్రలో గుజ్జు ఉన్న హ్యాండిల్స్ ఇవి. అందుకే ఇవి కాస్త బలమైన ఇంపాక్ట్ చూపించగలిగాయి. సరే, ఇప్పుడు తెలుగుదేశం, జనసేన కూటమి అధికారంలోకి వచ్చింది. అన్ని రాజకీయ పార్టీలాగా ఇవి కూడా రాజకీయ పార్టీలే. వాటి లక్షణాలే వీటికి ఉంటాయి. పైగా కొత్తగా రాజకీయ నాయకులు చకచక పుట్టుకు వచ్చారు. ఇటు వాళ్ళు అటు, అటు వాళ్ళు ఇటు అన్నది కామన్. అధికారులు కూడా ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం వైపు తిరుగుతారు, పొద్దు తిరుగుడు పువ్వుల మాదిరిగా. ఇది తరతరాలుగా వస్తున్నదే. రాజకీయ నాయకులు కూడా దీన్ని కాదు అనలేరు. ఎందుకంటే వ్యవహారాలు జరిపేవారు ప్రతి చోట కొద్దిమందే ఉంటారు. వారినే చేరదీయాలి. బలమైన రాజకీయ నాయకులు ఉన్న చోట్ల తప్పిస్తే చాలా వరకు రాజకీయ నాయకులు అంతా చట్టపట్టాలు వేసుకునే ఉంటారు. ఇదే ఇప్పుడు కూటమి అనుకూల సోషల్ మీడియాకు మింగుడు పడడం లేదు. వైకాపా వాళ్లను కూటమి పార్టీలోకి తీసుకోవడం, వాళ్లకు పదవులు కట్టబెట్టడం, వాళ్ళు ఈ ప్రభుత్వంలో కూడా హ్యాపీగా కాలర్ ఎగరేయడం చూస్తుంటే సోషల్ మీడియా హ్యాండిల్స్కు మండిపోతోంది. జీతానికి పనిచేసే సోషల్ మీడియా విభాగం హ్యాండిల్స్ సైలెంట్గా ఉండొచ్చు, కానీ పార్టీ అభిమానం, కులం, ఇతరత్ర కారణాలతో ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా ఉండే హ్యాండిల్స్ అలా ఊరుకోవడం లేదు. భగ్గుమంటున్నాయి, నిర్మోహమాటంగా తిడుతున్నాయి, దుయ్యబడుతున్నాయి. దీంతో పార్టీ కూడా వీటికి తల వంచక తప్పడం లేదు. ఇకపై కూటమి రాజకీయ నాయకులు తెలుసుకోవాల్సింది ఒక్కటే, ఎవరితో ఎలా చట్టాపట్టాలు వేసుకున్నా ఓకే, బయటకు మాత్రం రానియకూడదు, కనిపించకూడదు. దీన్నే మన పెద్దలు ఇంకో మాదిరిగా చెప్పారు, మాంసం తినండి, ఎముకలు మెళ్ళలో వేసుకుని తిరగద్దు అని. అజ్ఞాతం వీడిన పేర్ని నాని. మాజీ మంత్రి పేర్ని నాని ఎట్టకేలకు అజ్ఞాతం వీడారు.
తన భార్య జయసుధ పేరుతో ఉన్న గోదాం నుంచి 3708 బస్తాల రేషన్ బియ్యం మాయం కావడంపై చర్చనీయాంశమైంది. జయసుధతో పాటు గోదాము మేనేజర్ మానస్ తేజపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో అరెస్టు చేస్తారనే కారణంతో జయసుధతో పాటు ఆమె భర్త మాజీ మంత్రి పేర్ని నాని అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో పేర్ని ఎట్టకేలకు అజ్ఞాతం వేడారు. మచిలీపట్నంలోనే ఆయన ఇంట్లో ప్రత్యక్షమయ్యారు. ఆయనతో మాజీ మంత్రులు భేటీ కావడం విశేషం. మాయమైన బియ్యానికి పేర్ని కుటుంబం ప్రభుత్వానికి 1.70 కోట్ల జరిమానా కూడా చెల్లించింది. దీంతో కేసులో బలం లేదనే వాదన వినిపిస్తోంది. పేర్ని నాని కుటుంబంపై అధికారులు సానుకూల ధోరణితో వ్యవహరిస్తున్నారనే విమర్శలు టీడీపీ అనుకూల మీడియా నుంచి రావడం గమనార్హం. పేర్ని నానిపై కూటమి మంత్రులు నాయకులెవరూ నోరు మెదపడం లేదని కూడా ఆ మీడియా తీవ్రంగా ఆవేదన చెందుతోంది. అందుకే పేర్ని కుటుంబం సురక్షితంగా ఎక్కడో తలదాచుకుంటున్నట్టు వార్తలు వండి వారుస్తూ వచ్చింది. ఇప్పుడు నాని బయటకు వచ్చారు. పేర్ని జయసుధ ముందస్తు బెయిల్ కోసం న్యాయ పోరాటం చేస్తున్నారు. గురువారానికి విచారణ వాయిదా పడింది. మాయమైన బియ్యానికి జరిమానా కూడా చెల్లించిన నేపథ్యంలో కేసు ఏమవుతుందో చూడాలి. విశాఖ ఎంపీ సీటు మీద ఆయనకు మోజుందా? రాజకీయాల్లో కాదంటే అవునన్లే అన్న నానుడి ఉంది. ఎవరైనా పదవులు వద్దు అంటే వారు రేసులో ఉన్నారనే అర్థం. విజయసాయిరెడ్డి రాజ్యసభకు మొదటిసారి ఎన్నికైనప్పుడు విశాఖను నోడల్ జిల్లాగా దత్తత తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన విశాఖ సహా ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇన్ఛార్జిగా నియమితులయ్యారు. ఆయన వ్యూహాలు ఎత్తులతో పాటు వైసీపీ ప్రభంజనం తోడే 2019 ఎన్నికల్లో ఉత్తరాంధ్ర మొత్తం ఫ్యాన్ గాలి సునామీగా మారి ఊపేసింది. ఆ సమయంలో ఆయన విశాఖ నుంచి లోక్సభకు పోటీ చేస్తారు అన్న ప్రచారం సాగింది. అయితే అది జరగలేదు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ముందర కూడా విశాఖ ఎంపీగా విజయసాయిరెడ్డి అన్న మాట అయితే వినిపించింది. ఆయన నెల్లూరు నుంచి లోక్సభకు పోటీ చేశారు. ఫలితం తెలిసిందే. వైసీపీ ఓటమి తర్వాత మళ్ళీ ఉత్తరాంధ్ర జిల్లాల బాధ్యతలు విజయసాయిరెడ్డికి వైసీపీ అధినాయకత్వం అప్పగించింది. విజయసాయిరెడ్డి కూడా తన బాధ్యతలను ఒకంత ఆనందంతో తీసుకుని విశాఖ వచ్చారు. ఆయన మళ్ళీ విశాఖలో ఉంటూ రాజకీయం చేయనున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో విశాఖ లోక్సభ అభ్యర్థి విజయసాయిరెడ్డి అన్న మాట అయితే వినిపిస్తోంది. దాని మీద మీడియా అడిగిన ప్రశ్నలకు తనకు ఆ కోరిక లేదని, పార్టీని విజయపథంలో నడిపించడమే తన లక్ష్యమని విజయసాయిరెడ్డి చెప్పారు. అయితే ఆయన తనకు ఈ ఆలోచన లేదు అని చెప్పినప్పటికీ ఆయన గురించే అంతా తర్కించుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయసాయిరెడ్డి పోటీకి దిగుతారా అన్నదే వైసీపీలోనూ ఇతర పార్టీల్లోనూ చర్చగా ఉంది. విశాఖ వైసీపీకి సరైన క్యాండిడేట్ అయితే లేరు. ఆ లోటును భర్తీ చేస్తూ విజయసాయిరెడ్డి పోటీ చేస్తారన్నది అయితే ఉంది. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు చాలా దూరంలో ఉన్నాయి. జమిలి ఎన్నికలు అయితే దగ్గరలో ఉన్నాయి. జమిలి తోసుకుని వస్తే విజయసాయిరెడ్డి పోటీ చేయవచ్చు అన్నది అనుకుంటున్నమాట. నిజమవుతుందో కాదో ఈ రోజుకైతే తెలియదు అంటున్నారు. నాగబాబు పదవీ ప్రమాణం ఎప్పుడు? జనసేన నాయకుడు మెగా బ్రదర్ నాగబాబు మంత్రి కాబోతున్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఆ విషయం అధికారికంగా ప్రకటించేసింది. అందువల్ల ఇక అందులో ఎలాంటి సందేహాలు లేవు. కానీ ప్రమాణ స్వీకారం ఎప్పుడు అన్నదే ప్రశ్న. నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని సడన్గా ఎందుకు ప్రకటించారన్నదే అసలు ప్రశ్న. ఎంపీ సీట్ల కేటాయింపు చర్చలు వార్తల్లోకి వచ్చినప్పుడు నాగబాబు పేరు బయటకు వచ్చింది. అప్పుడు అర్థమైంది ఎంపీ సీటుకి బదులు మంత్రి పదవి ఇస్తున్నారు. కూటమిలో ఎటువంటి అసంతృప్తులకు తావు లేకుండా ఇలా ముందే ప్రకటించారు అని. అక్కడి వరకు ఓకే. మరి ఇంతకీ ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారు అన్నదే పాయింట్. ఇలాంటి పద్ధతి ఇంతకుముందు ఎప్పుడూ లేదు. మహా అయితే 1-2 రోజులు ముందు ప్రకటించడం ప్రమాణ స్వీకారం తప్ప ఇలా రోజులకు ముందు ప్రకటించి ఎప్పుడు ప్రమాణ స్వీకారం అన్నది తెలియకుండా ఉండడం అన్నది లేదు. ఇది ఫస్ట్ టైం. మీడియా అంతా దాదాపుగా తెలుగుదేశం అనుకూలంగా ఉంది కనుక దీని గురించి ఆరా తీయదు, రాయదు. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, సరైన ముహూర్తం కోసం ఆగి ఉండాలి. నిజానికి మంత్రి పదవి ముంగిట్లోకి వచ్చాక అందుబాటులో ఉన్న మంచి ముహూర్తం చూసి ప్రమాణ స్వీకారం చేసేస్తారు. అంతే తప్ప ది బెస్ట్ కోసం చూస్తూ కూర్చోరు. రెండో పాయింట్, అసంతృప్తి లేకుండా ఇస్తామని చెప్పేశారు. కానీ ఇప్పట్లో కాకుండా సరైన టైం చూసి మినీ మంత్రివర్గ విస్తరణ లాంటిది ఏమన్నా ప్లాన్ చేసే అవకాశం ఉంది. అప్పుడు పోర్ట్ఫోలియోల షఫ్లింగ్ కూడా ఉంటుంది. దానికోసం నాగబాబును కూడా వెయిటింగ్లో పెట్టి ఉండాలి. ఇప్పటికే జనసేనకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారనే అలకలు తెలుగుదేశం అనుకూల సోషల్ మీడియాలో అప్పుడప్పుడు దర్శనమిస్తూ ఉంటుంది. అందువల్ల అదును చూసి మరో 1-2 పేర్లు జోడించి నాగబాబును వేదిక మీదకి పిలుస్తారు అనుకోవాల్సిందే. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.